హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బుడంకాయ కూర చూద్దామండి. దానికోసం ముందుగా చికెన్ కడిగేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట అండి. ఇలా ఉడికే దాంట్లో నుంచే మనకు చికెన్లో ఉన్న ఫ్యాట్ కరిగిపోయి ఆయిల్గా వస్తుంది అనమాట. సో నేను అందుకోసం దీనిలో ఆయిల్ ఏం వేయకుండా ఉడకబెట్టేస్తున్నాను. కొంచెం ఇది ఉడికింది కదండి, చికెన్ నుంచి వాటర్ కూడా మంచిగా బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 స్పూన్లు అయితే వేసేసానండి. వేసేసి దీన్ని కొంచెం బాగా కలుపుకుంటూ మంచిగా అంటే ఇది పచ్చివాసన పోయే వరకు ఉడుక్కుంటూ అలాగే కొంచెం ఫ్రై అవుతూ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ మంచిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. అలాగే ముక్క కూడా కొంచెం ఉడికిపోయిందండి. దీనిలోకి మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అయితే వేద్దాము. మనం నూనెలో వేపుకున్న దానికంటే కూడా అండి ఇలా వేస్తేనే చాలా అంటే బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇంకా అలా అనేసి నేను ఇంకా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వీటిని కొంచెం ఉడకనిస్తూ ఉన్నాను అనమాట. అంటే మనకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెత్తపడితే చాలు, ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా అలా అనేసి మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికిచ్చేసానండి. ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట, చికెన్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి. ఇంకా మనకి ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఆయిల్గా కనపడుతుంది అనమాట. ఇంకా అలా అనేసి నేను ఆయిల్ ఎక్కువ వేయకుండా ఇంక ఇలా అయితే ఒక 10 నిమిషాల పాటు మగ్గిచ్చేసేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయలు మెత్తబడిపోయాయి, అలాగే మిర్చి కూడా కొంచెం మగ్గిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం కరెంట్ పోయేసి అలా వస్తుందండి, పవర్ అనేది కట్ అవుతూ ఉందన్నమాట. ఇంక ఇలా కొంచెం బాగా మగ్గిపోతూ ఉండంగానే ఇంకా మనం ఒకసారి మంచిగా తిప్పేస్తూ ఉండాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ మంచిగా కలుపుకొని వాటిని ఆయిల్ వేయలేదు కాబట్టి మనము దానిలో చూసారు కదా ఎలా అయితే ఆయిల్ వచ్చేసిందో, ఆయిల్కి ఆ ముక్క అంతా మంచిగా మగ్గి ఆయిలే పడుతుంది. ఇంకా మనం ఎక్కువ ఆయిల్ ఓవర్గా వేయాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం ఇప్పుడు మనం పసుపు అనేది వేసుకుందాము. ఇంక ఇలా పసుపు వేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకొని మనం ఒక్క 2 నిమిషాలు అలా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను పసుపు వేసేసాను కదండి, ఇక్కడ మనకి పవర్ అనేది పోతుంది వస్తుంది అనమాట. సో ఇంకా అలా అనేసి ఏం చేయలేం కదా, ఇంకా అలా పసుపు అయితే వేసేసాను. అదే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకా క్లిప్ అది ఇలా వచ్చిందో రాలేదని. ఇంకొంచెం నాకు జీలకర్ర మాత్రం కంపల్సరీ ఉండాలండి చికెన్ వండినా సరే, ఎందుకంటే అది మంచి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది అనమాట జీలకర్ర వాడటం వల్ల. సో కొంతమంది అడుగుతున్నారు చికెన్లో జీలకర్ర వేస్తారని, నేనైతే వేస్తాను. మరి మీరు వేస్తారో లేదనేది అది మీ చాయిస్ అండి. మేమైతే తింటాము జీలకర్ర లేకుండా నేను ఏ కూర అయితే వండాలన్నమాట. సో నేను జీలకర్ర అయితే వేస్తాను, డైజెషన్ కూడా చాలా బాగా అయితే అవుతుంది. అలా అనేసి అయితే నేను జీలకర్ర కంపల్సరీ యూస్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ ముక్కలు మొత్తం మంచిగా కలిసేలాగా పసుపు అంతా బాగా పట్టేలాగా అయితే బాగా కలుపుతున్నానండి. ఇలా కలిపేసుకొని మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అనేది అవ్వనివ్వాలి. ముక్కకు కూడా మంచిగా పట్టనివ్వాలన్నమాట. దీనివల్ల మనకి పెద్ద స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, నీచు వాసన. ఇంకా అలా అనేసి మంచిగా అయితే కలిపేసుకున్నానండి. ఇంక ఇలా కలిపేసుకొని అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా పట్టేసి మంచిగా స్మెల్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇంక ఇలా అయితే బాగా అయితే కలుపుకుంటూ అయితే ఉన్నాను అనమాట. ఇప్పుడు దీనికి ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేపేసుకుంటూ ఉన్నాను. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న బుడంకాయలండి, చిన్న దోసకాయలు అంటారు, వాటిని అయితే వేసేసుకున్నాను అనమాట అండి. నాకు చాలా ఇష్టం అనమాట బుడంకాయ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా అలా అనేసి మాకు చాలా తక్కువ అనమాట ఇటు దొరకటం కూడా. దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ దాన్ని యూజ్ చేస్తాను, చట్నీ లాగానో లేకుంటే టమాటా వేసుకుని చికెన్ మటన్ అలా ఏదో కంపల్సరీ ఉండాల్సిందేనమాట. ఇంకా అలా అనేసి ఇంకా నేను ఇక్కడ అవి వేసేసాను, బుడంకాయలు వేసేసి కొంచెం దానిలోంచి కూడా మంచిగా వాటర్ అనేది వచ్చే వరకు బాగా మగ్గిచ్చేసుకున్నాను అనమాట అండి. ఇంకా దీనిలో ఇవి ఉడికిపోవాలన్నమాట. ఇలా బాగా ఉడికే వరకు మనం బాగా ఉడికిస్తూ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకున్నాం. మనం ఇంతవరకు అయితే సాల్ట్ వేసుకోలేదండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత వస్తుందో చూసి వేసుకోవాలని అయితే ఇప్పటి వరకు వేయలేదు. అలాగే కొంచెం కారం కూడా వేసేసాను అన్నమాట. ఇంకా ఇవి వేసేసుకొని బాగా కలిపేసుకొని ముక్క అనేది బాగా ఉడికిపోవాలి. అలాగే ఆ చిన్న చిన్నగా ఉన్న కాయలు కూడా అండి, అదే బుడంకాయలు అనమాట, చిన్న దోసకాయలు అంటారు కదా, వీటిని కూడా బాగా మనం ఉడికే వరకు మెత్తగా అయిపోవాలన్నమాట. పై తొక్కంతా మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకుంటూ ఉండాలి.
అయితే కొంచెం మీకు ఇష్టం ఉంటే వాటర్ వేసేసుకోండి సూప్ లాగా. నాకు అంత అవసరం లేదు. నాకు ఆల్రెడీ చికెన్ నుంచి వచ్చిన వాటర్, అలాగే ఈ బుడంకాయల నుంచి వచ్చిన వాటర్ నాకు సరిపోతుంది. ఇంకా ఒక 5-10 మినిట్స్ బాగా ఉడికిచ్చేసాను. చూసారు కదండి, ఇలా ఆయిల్ మొత్తం, మనం ఆయిల్ వేయకపోయినా కానీ దానిలో ఉన్న ఫ్యాట్ వల్ల ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది అనమాట. ఇంకొంచెం మనం మసాలా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. అంత బాగా అయితే ఉడికిపోయింది అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. దీనిలోకి బుడంకాయలు వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.